ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక కుంభరాశి వారైతే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే కుంభరాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కుంభరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడింది. జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలలో చెప్పబడింది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనబడతారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులని పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ గుబుసంగానే ఉంటారు. కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా, సన్నగా కూడా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో, తెల్లని రంగులో, చూడ్డానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలువలేని పరిస్థితుల్లో ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు. అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. కుంభరాశి వారు బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. కుంభరాశి వారు ఏకపక్షము పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే మేలు చేస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తన సంతానము, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభం, పేరు ఇవి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలికి అద్దెలు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరు అందెలం ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది. కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లభిస్తుంది.
హస్తవాసి మంచిదన్న పేరు వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరమవుతారు. పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయము ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహము చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తెలియక గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు అన్నీ పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలీదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్ళకి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చెయ్యలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో కూడా వీరికి తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అనే భావనను ప్రవర్తిస్తారు. వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. ఎక్కడికి వెళ్లినా తమ పంథాన్ని మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించరు. అంతేకాకుండా తమ వల్ల అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులని గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను, స్నేహితులను వీరు మరవరు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ అలవాట్లని మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. వీళ్ళలో ఉన్న ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందిని కలుగజేస్తాయి. కుంభరాశి వారు తమ బాధని ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. తమలోనే కుల్లి బాధపడతారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీరికి మంచిది. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి వీరులు చిక్కులు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము, రాజేశ్వరి అష్టకం పారాయణ, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి కుంభరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. కుటుంబ రాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతాభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి. కుంభరాశికి చెందిన వారు నీలం, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహం ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. నిత్యం శనిదేవుడిని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారం అందించండి. ఆదివారాలు, అష్టమి రోజులలో
భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి మరియు వారికి ఏదైనా దానం కూడా చేయండి. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలను మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతలను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుగా ఆకర్షిస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారం చేసుకోండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడానికి కూడా మీ వైపుకు మంచి అనుకూలతలను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీరు శనివారం రోజులలో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పళ్ళు తినొచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగొచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేన్నైనా తీసుకోవచ్చు. మూగ జీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. సో చూశారు కదండి, కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.